వెల్కమ్ టు వైకే టీవీ. నేను మీ కళ్యాణ్ కృష్ణ. ప్రస్తుతం మనం విజయవాడలోని ఒక ప్రముఖులను కలవడానికి వచ్చాం. 1989లో సివిల్స్లో ఉత్తీర్ణులై పలు జాతీయ సంస్థల్లో సేవలందించి అనంతరం గ్రూప్ 1 అధికారిగా ఆంధ్రప్రదేశ్లోని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసి అడిషనల్ కమిషనర్గా రిటైర్ అయిన ఎస్ఏవి ప్రసాద్ గారితో కలవడానికి వచ్చాం. వారి గురించి, వారి కెరీర్ గురించి, అదేవిధంగా డిపార్ట్మెంట్ గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సార్, చెప్పండి, మీ కెరీర్ సివిల్స్తో మొదలై తరువాత గ్రూప్ 1 ఆఫీసర్గా మారింది. పలు శాఖల్లో మీరు పనిచేయడం జరిగింది. మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? అంటే బేసికల్గా మా ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫాదరు ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా చేసేవాడు. కొండవీడి దగ్గర సంక్రాంతిపడ అని, అది మా విలేజ్ అనమాట. చిన్నప్పటి నుంచి స్కూల్లో కానీ అక్కడ కానీ ఒక యాంబిషన్ అంటూ ఏదో ఉండేది, వీ మస్ట్ బికమ్ సంథింగ్ అని. ఆ కారణంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి, ఇప్పుడంటే సాఫ్ట్వేర్ ఇవన్నీ ఉన్నాయి కానీ అప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాల్లో బ్యాంకుల్లో విపరీతంగా రిక్రూట్ చేసేవాళ్ళు. ఈ డిగ్రీ చదివిన తర్వాత బీఎస్సీ ఫిజిక్స్ చదివాను. తర్వాత న్యూక్లియర్ ఫిజిక్స్ ఎంఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీలో చేస్తూ ఉండగా ఈ పరీక్షలు ఇవన్నీ రాయాలనే ఇది ఉంది. ఒరిజినల్గా నేను సివిల్ సర్వీస్ రాయాలనే ప్రయత్నంలో, లేకపోతే సైంటిస్ట్ కావాలని అట్లా ఉండేది. నేను ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ చేస్తున్న టైంలో మా ఫ్యామిలీకి పెద్ద ఉపద్రవంలాగా ఒకటి వచ్చింది. ఏంటంటే, అప్పుడు ఎన్టీ రామారావు గారు పవర్లోకి వచ్చి 58 నుంచి 55 ఇయర్స్కి 3 ఏళ్ళు సర్వీస్ తగ్గిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నాడు. నేను పీజీలో చేరే నాటికి 4 ఏళ్ళు ఉన్న మా ఫాదర్ సర్వీసు 1 ఇయర్లో కట్ అయిపోతున్నది. ఇంకా అది ఫ్యామిలీలో, నేను ఇంట్లో 4 పిల్లల్లో పెద్దవాడిని. దాంతో ఏమైందంటే, నేను ఆ పీజీ డిస్కంటిన్యూ చేసేసి, నాకు అప్పుడు ఏదో ఎల్ఐసిలో జాబ్ వస్తే ఆ జాబ్లో వెంటనే చేరిపోవాల్సి వచ్చింది. That was because suddenly 3 years service of my father was tried to be terminated. కాకపోతే ఏమైందంటే, కరెక్ట్గా మా ఫాదర్ రిటైర్ అవ్వాల్సిన రోజుకి మళ్ళీ నాదెళ్ల భాస్కర్ గారు వచ్చి రెస్టోర్ చేశారు. అట్లా నేను ఎల్ఐసిలో, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్స్పెక్టర్గా చేస్తూ, అంటే అప్పటికి భారతదేశంలో ఉన్నటువంటి కాంపిటేటివ్ పరీక్షలు అన్నీ నేను రాస్తూనే ఉన్నాను. ప్రతి దాంట్లో కూడా నేను సెలెక్ట్ అయ్యాను. అంటే ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్స్పెక్టర్గా, బ్యాంకులో ఆఫీసర్స్, ఇట్లాంటివన్నీ. సో దెన్ ఐ థాట్, ఓకే, వై షుడ్ ఐ నాట్ ట్రై గ్రూప్ 1 అండ్ సివిల్ సర్వీస్ అనుకొని at the age of 23 I started group 1 and సివిల్ సర్వీసు. అప్పటికి సివిల్ సర్వీస్లో ఏజ్ 26 ఉండేది. సో నేను 3 ఛాన్సెస్లో ఫస్ట్ ఛాన్స్కి నాకు స్టేట్ బ్యాంక్లో ఇంటర్వ్యూ వచ్చింది పిఓగా. సో అది పోయింది కాబట్టి రాయలేకపోయాను సివిల్ సర్వీస్. దెన్ ఐ హ్యాడ్ 2 ఛాన్సెస్. ఫస్ట్ ఛాన్స్లో రాశాను, మెయిన్స్ దాకా వెళ్ళాను. సెకండ్ ఛాన్స్లో ఇంటర్వ్యూ వచ్చి సెలెక్ట్ అయ్యి నాకు 500 ర్యాంక్ వచ్చి అప్పుడు ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ వచ్చింది. అదే టైంలో గ్రూప్ 1 కూడా రాశాను. ఆ గ్రూప్ 1లో ఈ ఆర్టీఓ పోస్ట్ వచ్చింది. రైట్ సార్, మీరు ఐఎన్పిఆర్కి కూడా సేవలు అందించారు. అక్కడ ఉన్న మీ ఎక్స్పీరియన్స్ ఏంది? అంటే బేసిక్గా నేను ఇన్ఫర్మేషన్ సర్వీస్లో చేరినప్పుడు అప్పట్లో అది చాలా మంచి సర్వీస్, కానీ టోటల్గా ఢిల్లీ బేస్డ్ సర్వీస్ అండి. అంటే ఈ గవర్నమెంటే మీడియా ఉండేది కదా, అప్పుడు ఈ ప్రైవేట్ మీడియా ఛానల్స్ ఇవన్నీ రాలేదు. దూరదర్శన్ ఒకటి నడుపుతుండేది. అప్పుడే ఎన్డీటీవీ కూడా దూరదర్శన్లోనే 1 hour ఏదో ప్రోగ్రామ్ చేసేవాడు అతను. ఆ టైంలో ఉండేది అప్పుడు. సో అప్పుడు ఢిల్లీ బేస్డ్ అయ్యేటప్పటికి అందులో మాకేంటంటే, ఈ ఫౌండేషన్ కోర్స్ పోలీస్ అకాడమీలో అన్ని సర్వీసులు కలిపి 4 నెలలు జరిగిన తర్వాత ఢిల్లీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్లో 1 year ట్రైనింగ్ ఇచ్చారండి. ఆ జర్నలిజము, పబ్లిక్ రిలేషన్స్, మాస్ కమ్యూనికేషను, అందులో భాగంగా 1 month పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా టీవీ జర్నల్ మీద ఇచ్చారు. అప్పుడు జర్నలిస్టులు ఇంత ఎలక్ట్రానిక్ మీడియాలో లేరు, అప్పుడే పుడుతున్నారు అంతే. అప్పుడే కొంతమందిని దూరదర్శన్లో హైర్ చేశారు ఫస్ట్. అంతా సర్వీస్లో నుంచే ఉండేవాళ్ళు. అట్లా అక్కడ వెళ్ళి నేను ఆల్ ఇండియా రేడియోలో, పిఐబిలో దాదాపు 2 ఏళ్ళు వర్క్ చేశానండి. అండ్ వన్ టైమ్ ఐ వాజ్ రిపోర్టింగ్ ఫ్రమ్ పార్లమెంట్ వెన్ విపి సింగ్ వాజ్ మూవింగ్ హిజ్ కాన్ఫిడెన్స్ మోషన్ ఫర్ హిమ్సెల్ఫ్ ఫర్ ఆల్ ఇండియా రేడియో రిపోర్ట్ చేశాము. అట్లా అయిన తర్వాత ఏమైందంటే, ఫర్ రీజన్స్ నాట్ రిలేటెడ్ టు జాబ్, ఢిల్లీ కన్నా ఆంధ్ర వచ్చి ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆర్టీఓ ఉద్యోగం వచ్చింది అప్పటికే. సో ఐ హ్యాడ్ టు జాయిన్ దిస్ జాబ్. అండ్ ఏ డిజిగ్నేషన్లో జాయిన్ అయ్యారు సార్? నేను ఆర్టీఓగా జాయిన్ అయ్యానండి. గ్రూప్ ఎక్కడ? ఆర్టీఓగా ఫస్ట్ నేను హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ అదొక పెద్ద స్టోరీ. ఫస్ట్ చేరదామని వచ్చి ఈ నర్సరావుపేటలో అక్కడ ఆర్టీఓ ఆఫీసులు అన్నీ చూసిన తర్వాత అసలు ఐ ఫెల్ట్ టోటల్లీ డిసప్పాయింటెడ్. చీచి ఈ ఉద్యోగాల్లోకి ఎందుకు రావాలి నేను అని చెప్పి మళ్ళీ వెనక్కి పోదామని వెళ్ళా ఢిల్లీ. అప్పటికి నాది టోటల్గా అది హెచ్ఆర్డి మినిస్టర్ యాక్సెప్ట్ చేయటం అంతా అయిపోయింది.
ఇంకా అందుకల్లా వచ్చి హైదరాబాద్లో కమిషనర్ ఆఫీస్లో ఉద్యోగం అంటే చేస్తాను. రిజైన్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాలని ప్రయత్నం చేశారు. చేశాను గట్టిగా, కానీ కుదరలేదు. వచ్చి హెడ్ ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాను. హెడ్ ఆఫీస్లో చేస్తూ నేను ఇంకెక్కడికి బయటికి పోతానని కూడా అడగలేదన్నమాట. ఒక 3 ఇయర్స్ నేను 91లో చేరాను. అందరూ 90లో చేరారు. నేను ఢిల్లీలో చేస్తున్నా కాబట్టి కొంచెం టైం తీసుకున్నా. బాగా ఊగిసలాడుతూ వచ్చానమాట నేను ఇక్కడికి. వచ్చిన తర్వాత ఇక హెడ్ ఆఫీస్లోనే చేస్తూ ఉన్నాను. అప్పుడు అక్కడ ఉన్న బాసులంతా కలిసి ఇప్పుడు ఐఏఎస్ వాడు వచ్చి సెక్రటేరియట్లో పనిచేయడు, అట్లానే గ్రూప్ 1 వాళ్ళు వచ్చి ఇక్కడ హెడ్ ఆఫీసులో పనిచేయకూడదు, జిల్లాలకు వెళ్ళాలి, అక్కడ డక్కాముక్కి వెళ్ళి తినాలి, ఇక్కడికి రావాలి అని అప్పుడు నన్ను ఫస్ట్ విజయవాడ ఆర్టీఓగా పంపించారు. ఓకే. అప్పటికి నేను ఐ గాట్ మ్యారీడ్ టు మై కొలీగ్ రమాశ్రీ. షీ ఈజ్ నౌ అడిషనల్ కమిషనర్. ఇట్స్ ఏ కోఇన్సిడెన్స్. నేను ఆగస్ట్లో 24లో రిటైర్ అయినప్పుడు అడిషనల్ కమిషనర్ ఈజ్ ది హైయెస్ట్ పోస్ట్ ఆర్టీఓ కెన్ ఆక్యుపై ఇన్ ద డిపార్ట్మెంట్. నేను ఐ గేవ్ ఛార్జ్ టు మై వైఫ్. ఆవిడ అడిషనల్ కమిషనర్ అయింది. షీ ఈజ్ నౌ కంటిన్యూయింగ్ యాజ్ అడిషనల్ కమిషనర్. సౌండ్స్ గుడ్. దీని గురించి కూడా నేను కంచి స్వామి వారికి చెప్తే కేరళలో చీఫ్ సెక్రటరీ ఆయన భార్యకే ఛార్జ్ ఇచ్చారని చెప్పారు. రైట్ సార్. మీరు సాహిత్యం లాంటితో పాటు భక్తికి సంబంధించి కూడా ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆ స్ట్రక్చర్ ఎలా వచ్చింది, అది ఎటు నుంచి? అంటే బేసికల్గా ఏంటంటే ట్రెడిషనల్గా ఇంట్లో కొంత సంప్రదాయం వీటి మీద కొంత పుష్ ఉండటం ఒకటి, నేను చదువుకున్న సాహిత్యము వీటి మీద ఒకటి, నేను గ్రూప్ 1 సివిల్ సర్వీసు తెలుగు సాహిత్యం కూడా ఒక సబ్జెక్టుగా చదవటం ఒకటి. దీంతో ఏమైందంటే నాకు సాహిత్యం మీద విపరీతమైన మక్కువ. నా హాబీసు ఇంటర్వ్యూల్లో డిస్కషన్లు అన్నిట్లో కూడా నాకు లిటరేచర్ మీదే వెళ్ళిపోయేది. ఓకే. సో నాకు తెలుగు లిటరేచరు బాగానే చదివాను నేను. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మొత్తం వాల్మీకి రామాయణం చదువుతున్నాను. నాకు ఇంగ్లీష్ లిటరేచర్ కూడా బాగా పరిచయం ఉంది. నేను మన సాహిత్య అకాడమీ వాళ్ళ దగ్గర కూడా గత 2 ఇయర్స్ నేను ఐ వెంట్ అండ్ గేవ్ లెక్చర్స్ ఇన్ ఢిల్లీ. నాకు ఇంగ్లీష్ లిటరేచర్లో ముఖ్యంగా మన లాటిన్ అమెరికన్ రైటర్సు, ఆఫ్రికన్ రైటర్సు, వీళ్ళందరూ బాగా ఇంట్రెస్ట్. నాకు సీరియస్ లిటరేచర్. రైట్ సార్. దీంట్లోకి వెళ్ళే ముందర ఒకసారి గతంలోకి వెళ్దాం. మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కూడా సేవలు అందించారు. అంటే అక్కడ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేయండి. నేను ఒక 1 or 2 ఇయర్స్ ఈ గ్రూప్ 1 సివిల్ సర్వీస్ రాసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్స్పెక్టర్గా చేశానండి. అదేంటంటే ఒక ఫెర్టైల్ గ్రౌండ్ ఫర్ గ్రూప్ 1 అండ్ సివిల్ సర్వీస్ అనమాట. అక్కడ ఇన్స్పెక్టర్ చేస్తున్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒకళ్ళు ఇద్దరు ఐఏఎస్, ఐపీఎస్ ఏదో ఒక సెంట్రల్ సర్వీస్కి సెలెక్ట్ అయ్యి వెళ్తుండేవాళ్ళు. నా ముందు ఒకతను ఐఆర్ఎస్ అయ్యాడు, అంతకుముందు ఒకతను ఐఏఎస్, ఒకతను ఐఆర్ఎస్ అయ్యాడు, నా తర్వాత ఒకతను ఐఎఫ్ఎస్ అయ్యాడు. ఇట్లా రెగ్యులర్గా అది ఒక ఫెర్టైల్ గ్రౌండ్. ఐకార్ భవన్ హైదరాబాద్ బషీర్బాగ్లో ఉంటుంది, అక్కడ ఉద్యోగం చేసేవాళ్ళం అనమాట. రైట్ సార్. ఇప్పుడు దీంట్లో మీరు అంటే ఆర్టీఓగా చేరిన తర్వాత మీ అక్కడ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా షేర్ చేసుకుని ప్రత్యేకమైనటువంటి మీ దృష్టికి వచ్చినవి కానీ మీరు తీసుకున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాలు కానీ ఏమన్నా? ఆర్టీఓగా ఫస్ట్ నేను హెడ్ ఆఫీస్లోనే ఉన్నాను, ఇందా చెప్పాను కదా. ఇక్కడి నుంచి నేను ఎక్కడికి పోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోతే అసలు ఫస్ట్ టైమే నన్ను తీసుకెళ్ళి అక్కడ ఒక ట్రిబ్యునల్లో స్టేట్ రిప్రజెంటేటివ్ అంటే గవర్నమెంట్ ప్లేడర్ అనమాట, స్టేట్ రిప్రజెంటేటివ్గా నన్ను అక్కడ పెట్టారు. దట్ వాజ్ ఏ పోస్ట్ టు బి హెల్డ్ బై వెరీ సీనియర్ ఆఫీసర్స్. బాగా ఇక్కడ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత అక్కడ తీసుకెళ్ళి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్లో వాళ్ళు ఏఆర్ అంటారు, ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ అని, ఓ సీనియర్ ఆఫీసర్ని తీసుకెళ్ళి అక్కడ పెడతారు. డిపార్ట్మెంట్ తరఫున అడ్వకేట్ లాగా ఆర్గ్యూ. నన్ను అసలు ఉద్యోగంలో చేరగానే అందులో పెట్టారు. నేను మాట్లాడకుండా అక్కడ 4 ఇయర్స్ చేశాను. వైల్ ఆల్ ద అదర్ పీపుల్ ఆర్ వర్కింగ్ యాజ్ ఆర్టీఓస్ ఇన్ డిస్ట్రిక్ట్స్ అండ్ మూవింగ్ ఇన్ దేర్ కార్స్. నేను అక్కడ ట్రిబ్యునల్లో చేశాను ఒక 4-5 ఏళ్ళు. అప్పుడు బాగా నేను సక్సెస్ఫుల్గా చేశానని అందరూ అక్కడ నాకు బాగా మంచి లీగల్ ఫౌండేషన్ బాగా వచ్చిందనమాట. ఇప్పటికీ నాతో పనిచేసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు జడ్జిలు అయ్యారు అక్కడ, చాలా సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు. ఆ లీగల్ ఫౌండేషన్ డిపార్ట్మెంట్లో బాగా పడింది. ఆ తర్వాత విజయవాడ వచ్చాను. విజయవాడ వచ్చిన తర్వాత కూడా నేను సివిల్ సర్వీస్ అవి చేసి వచ్చాను కదా అని నాకు ఏదైనా ఇంపార్టెంట్ అసైన్మెంట్లు ఇచ్చేవాళ్ళు. నేను డిపార్ట్మెంటు చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ టర్మ్లో డిపార్ట్మెంట్ కంప్యూటరైజ్ చేయాలి అన్నప్పుడు అక్కడ కమిషనర్ గారు నన్ను విజయవాడలో ఉంటే నన్ను పిలిచి 1 month హైదరాబాద్లో కూర్చోబెట్టి యూ హావ్ టు ప్రిపేర్ అండ్ అప్రోచ్ పేపర్ అని చెప్పారు. ఈ డిపార్ట్మెంట్ కంప్యూటరైజేషన్ మొత్తానికి నేను అప్పుడు ఒక అప్రోచ్ పేపర్ తయారు చేశాను. దట్ ఫార్మ్డ్ ద బేసిస్ ఫర్ కంప్యూటరైజేషన్. ఆ రిపోర్ట్ని అప్పుడు చుట్టుపక్కల ఉన్న 3-4 రాష్ట్రాల వాళ్ళు తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ట్రై చేశారు. దట్ వాజ్ ఆల్ ఓల్డ్ హిస్టరీ. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కంప్యూటరైజేషన్ ప్రాసెస్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 95. ఓకే. ప్రస్తుతం కంప్యూటరైజేషన్ ఎలా ఉంది సార్ డిపార్ట్మెంట్? కంప్యూటరైజేషన్ డిపార్ట్మెంట్లో చాలా బాగుందండి. యాక్చువల్గా
ఈ చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ టెన్యూర్ టైంలోనే ట్రాన్స్పోర్టు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో దేశంలో ఎక్కడా లేనట్టు కంప్యూటరైజేషన్ స్టార్ట్ అయిందండి. అప్పుడు కార్డ్ అని దానికి పేరు పెట్టారు. మాది కూడా అప్పుడు వేరే పేరు ఉండేది, ఫాస్ట్ అని. దాని తర్వాత సిఎఫ్ఎస్టీ అని మార్చారు. ఫస్ట్ ట్రాన్స్పోర్ట్లో అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ది ఇనిషియేటర్ ఆఫ్ దిస్ కంప్యూటరైజేషన్ అనమాట. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎక్కడ లేనట్టుగా కంప్యూటరైజేషన్ అన్ని విధాలుగా తీసుకెళ్లారు. దాన్ని రకరకాల ఐటరేషన్స్ 4 ఐటరేషన్స్లో లాస్ట్లో బాలసుబ్రహ్మణ్యం గారు ఇక్కడ ఉన్నప్పుడు కమిషనర్గా అసలు టోటల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేసి అసలు ఆఫీస్కి ఎవడు రావాల్సిన పని లేని లెవెల్కి తీసుకెళ్ళాం. అయితే ఆ తర్వాత ఏమైందంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ అంతా ఎన్ఐసి వాళ్ళు చేస్తారు. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అంతా ఒక డేటాబేస్ మెయింటైన్ చేసి ఎన్ఐసి చేస్తుంది. అది చాలా వెనకబడి ఉంది అని చెప్పి మేము వాళ్ళలో కలవలేదు. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అసలు మొత్తం నేషనల్ మెయిన్ స్ట్రీమ్లో కలవకుండా విడిగా కంప్యూటరైజేషన్ నడిపింది. ఒక 3 years బ్యాక్ ఏమైందంటే ఇంకెంతకాలం మనం మెయిన్ స్ట్రీమ్లో నడుపుతామని అప్పుడు గిరిధర్ గారు అక్కడ మన ఏపీ క్యాడర్ ఆయన సెంట్రల్లో ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ ఉండేవాళ్ళు. మీరు మెయిన్ స్ట్రీమ్లోకి రావాలి కదా, ఎంతసేపు దేశం మొత్తం ఈ వెహికల్స్ తిరుగుతుంటాయి, ఈ డేటా అంతా దేశం మొత్తం యాక్సెసిబిలిటీ ఉండాలి, మీరు వచ్చేసేయండి అంటే ఇప్పుడు ఎన్ఐసి సాఫ్ట్వేర్లోకి ఎన్ఐసి వాళ్ళు కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ చేశారు. బట్ దేవర్ నో మ్యాచ్ ఫర్ వాట్ ఆంధ్రప్రదేశ్ డిడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో 9 ఏళ్ల కిందటే మనము డీలర్ దగ్గరే కొత్త వెహికల్ రిజిస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ పెట్టాం. అది పెట్టిన 4 ఏళ్లకి కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. సో అట్లా ఇప్పుడు ఎన్ఐసి దాంట్లో వెళ్ళాం కాబట్టి కొంచెము ఆ ఫాస్ట్ అడ్వాన్స్ తగ్గింది. బట్ స్టిల్ కంప్యూటరైజేషన్ బాగా నడుస్తుంది. రైట్ సార్. మీ పర్సనల్ లైఫ్కి వద్దాం కాసేపు. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? మీ కలీగ్నే మ్యారేజ్ చేసుకున్నారు కదా, ఆ విశేషాలు ఏం చెప్తారా? అంటే నేను ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చాను ఇక్కడికి ఢిల్లీ వదిలేసి. వచ్చి రాగానే మా బ్యాచ్మేటే ఐ మెట్ ఏ కొలీగ్ రమాశ్రీ. సో దెన్ మా ఇద్దరికి సేమ్ ఐడియాస్ అన్నీ, అంటే సోషలాజికల్గా సోషల్ కాంటెక్స్ట్లో కానీ మా ఇంటలెక్చువల్ కాంటెక్స్ట్లో కానీ అన్నీ కలిసినాయి. దెన్ వీ థాట్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్. నేను ఐ బ్రోచ్డ్ ది ఐడియా బిఫోర్ హర్. షీ ఆల్సో యాక్సెప్టెడ్, ఫ్యామిలీస్ అన్నీ సెట్ అయిపోయింది. దెన్ వీ గాట్ మ్యారీడ్ ఇన్ 93 అనమాట. నేను 91లో వచ్చాను, 93లో మ్యారేజ్ అయింది. రైట్ సార్. మీ చిల్డ్రన్ వాళ్ళ గురించి మాకు పిల్లల గురించి 94, 96లో 2 మగపిల్లలు పుట్టారు. సో వాళ్ళిద్దరూ విజయవాడ, కర్నూలు, హైదరాబాదు ఇక్కడ చదువుకున్నారు. పెద్దవాడేమో వాడు జర్మనీలో ఈ రాడార్ కమ్యూనికేషన్ ఇంజనీర్గా చేస్తున్నాడు. రెండో వాడేమో ఢిల్లీలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. పెద్దవాడికి మ్యారేజ్ అయింది, రెండో వాడికి చెయ్యాలి. నేను నా 37 సంవత్సరాల సర్వీస్ దాదాపు ఉంటే అందులో 20 సంవత్సరాలు నేను విజయవాడలోనే చేశాను. ఫస్ట్ జిల్లాల్లో కూడా 10 years లాంగెస్ట్ టెన్యూర్ ఫర్ మీ ఇన్ ఏ డిస్ట్రిక్ట్. 5 ఏళ్ళు ఆర్టీఓ, 5 ఏళ్ళు డిటీసీ చేశాను. ఈ స్టేట్ డివైడ్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు ఇక్కడ చేశాను. రైట్ సార్. అంటే ట్రాన్స్ఫర్స్ బేసికల్గా ఒక టైం పీరియడ్ ప్రకారం ఉంటాయి. బట్ నేను ఎక్కడ పోయినా 4 ఏళ్ళు ఉండేవాడిని, ఉంచేవాళ్ళు నన్ను అట్లానే. రెండోది వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ ఉన్నాం కాబట్టి కూడా ఉండేది. కర్నూలులో నేను విజిలెన్స్ డిపార్ట్మెంట్లో డెప్యుటేషన్ వెళ్ళి, ఆ విజిలెన్స్ ఎస్పీ అంటారు, యాక్చువల్గా అది రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, ఆ పోస్ట్లో 4 ఏళ్ళు చేశాను. నేను అక్కడ చేసినప్పుడు మై వైఫ్ వాజ్ ద డిప్యూటీ కమిషనర్ ఫర్ ద డిస్ట్రిక్ట్. ఓకే. నేను ఇక్కడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ చేసినప్పుడు షీ వాజ్ అండ్ డెప్యుటేషన్ యాజ్ సెక్యూరిటీ ఆఫీసర్ టు ఆర్టీసీ, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ టు ఆర్టీసీ. అట్లా చాలా వరకు గవర్నమెంట్లో మమ్మల్ని అకామిడేట్ చేస్తూనే వచ్చారు. రైట్ సార్. దైవభక్తికి వెళ్దాం. మీరు దైవభక్తి మీద చాలామంది స్వామీజీలతో మీరు చాలా క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంటారు. మీ ఇంటికి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ వివరాలు చెప్తారా? అంత క్లోజ్నెస్ ఎలా క్రియేట్? అంటే బేసికల్గా ఏంటంటే అండి, చాలా కాలంగా అంటే ఇది ఒకటే చాలా చెప్పాలి దీని మీద. మనము మన గతం గురించి కానీ మనం అభిమానంగా మాట్లాడుకోవటం ఉండదు, మన మతం గురించి మనం అభిమానంగా మాట్లాడుకోవటం ఉండదు. దీంతో ఏమైందంటే మన దేశంలో ఈ మా ఏజ్ గ్రూపు ముఖ్యంగా అంతా ఒక డిఫిడెంట్ ఏజ్ గ్రూప్ లాగా తయారైంది. వీ కెనాట్ టాక్ వెరీ గ్రేట్లీ అబౌట్ అవర్ పాస్ట్, వీ కెనాట్ టాక్ గ్రేట్లీ అబౌట్ అవర్ ఇంటలెక్ట్, వీ కెనాట్ టాక్ గ్రేట్లీ అబౌట్ అవర్ సైన్స్. ఇవన్నీ అనిపించి దాంతో ఏమైందంటే దాన్ని వెనక్కి చూసుకున్నప్పుడు మన దగ్గర మన కల్చర్లో కానీ మన మత ఆచారాల్లో కానీ ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయని తెలిసినప్పుడు కొంత ఈ స్వామీజీలు వీళ్ళందరితో కూడా కొంత అటాచ్మెంట్.
ఫర్ ఎగ్జాంపుల్ కంచి స్వామివారితో కానీ పుష్పగిరి స్వామివారితో కానీ వీళ్ళందరితో కూడా కొంత అటాచ్మెంట్ నాకు, నేను ఐ రివర్ దెమ్ అనమాట. అట్లా వచ్చింది. రైట్ సార్, మీరు చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు, సాహిత్యపరంగా కానీ దైవభక్తి పరంగా కానీ చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు. రీసెంట్లీ జైపూర్ డైలాగ్స్ కూడా మీరు అటెండ్ అయ్యారు. ఆ జైపూర్ డైలాగ్స్ ఏంది అసలు? ఆ కార్యక్రమం గురించి మా ప్రేక్షకులు, వైకే టీవీ ప్రేక్షకులు తెలియజేస్తారు. ఈ జైపూర్ డైలాగ్స్ అనేది ఒక ఎవ్రీ ఇయర్ 3 days జరుగుతుందండి. ఇది జైపూర్ డైలాగ్స్ ఏంటంటే అక్కడ దాన్ని వాళ్ళు ఏం పెట్టారంటే నేషనలిస్ట్ మహాకుంభ్ అని పెట్టారు, దాని పేరే. ఇది ఒక జాతీయ భావ సమ్మేళనం అన్నమాట. ఇక్కడ అసలు మన చరిత్ర ఏమిటి, మనం కల్చర్ ఏమిటి, మనము దేశంలో చెప్పుకోవాల్సిన గొప్ప విషయాలు ఏమిటి, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఇంటలెక్చువల్స్ ఎట్లా పనిచేయాలి, ఇలాంటి విషయాల మీద అక్కడ చాలా చర్చలు జరిగినాయండి. ఈ ఈవెన్ ఇంక్లూడింగ్ హిందూ మతం గురించి కానీ, ఎందుకు మన చరిత్రకారులంతా కూడా, ఆవిడైతే మీనాక్షి జైన్ గారు, ఆవిడ షీఈ్ ఏ ప్రొఫెసర్ ఇన్ ఢిల్లీ యూనివర్సిటీ. ఆవిడ చెప్పిన తర్వాత నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. అంటే ది వే ది హిస్టరీ వాజ్ టాట్ టు అస్ వాజ్ ఆల్వేస్ మేకింగ్ అస్ డిఫిడెంట్. ఇండియాలో ఉన్నవాడు ఇక్కడ ఉన్న రాజులకి ఒక్క విజయం కూడా లేనట్టు. సో మొత్తం అంతా మనం డిఫీటెస్ట్గా ఉన్నట్టు. తర్వాత అప్పుడు పనిచేసినటువంటి మొఘల్స్ కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ వీళ్ళంతా చాలా సెక్యులర్గా పనిచేసినట్టు ఇవన్నీ కూడా చిత్రీకరించి హిస్టరీని ప్రాక్టికల్గా వాట్ హ్యాపెండ్ అనేది వదిలేసి దాన్ని బాగా అద్దినట్టు అట్టేసి చెప్పడం అనేది చాలా తప్పిది అని చెప్పి చాలా అవగాహన దాంట్లో వచ్చిందండి. చాలామంది పెద్ద వాళ్ళు అక్కడ మాట్లాడారు. దట్ ఈస్ ఎ రియల్లీ వెరీ గుడ్ ఇంటరాక్షన్. లాట్ ఆఫ్ బుక్స్ ఆర్ రిటర్న్. అక్బర్ మీద ఒక బుక్ రాశాడు ఒక ఆయన, హిట్లర్ మీద ఒక బుక్ రాశాడు ఒక ఆయన. అసలు హిట్లర్ పర్స్పెక్టివ్ చాలా డిఫరెంట్. హిట్లర్ని బాగా రెచ్చగొట్టింది ఈ పాలస్తీనాకి సంబంధించిన వాళ్ళు, యూదుల మీద. ఓకే, మోర్ దాన్ ద లోకల్ పీపుల్. పాలస్తీన్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది, అందులో పుస్తకం రాశాడు. ఇట్లా చాలా ఇష్యూలు. అట్లానే మైనారిటీ అపీజ్మెంట్ ఏ లెవెల్కి వెళ్ళింది ఇండియాలో అనేది ఆనంద రంగనాథన్ బాగా చెప్పాడు. ఆయన వెల్ఫేర్ అన్నారు ముందు, అది ఓట్ ఫేర్ అయిన తర్వాత ఓట్ ఫేర్ దగ్గర నుంచి వార్ ఫేర్ అయింది అని బల చెప్పాడు ఆయన. ఇట్లా చాలా విషయాలు అక్కడ తెలుసుకున్నామండి. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. రైట్ సార్, మీ సాహిత్యం గురించి తెలుసుకుందాం. సాహిత్యం వైపు మీ ప్రయాణం ఎలా సాగింది? మీరు బేసికల్గా దారిలో వెళ్తూ కూడా మీరు వింటూ ఎంజాయ్ చేస్తారని నాకు తెలుసు. వివరాలు చెప్తారు కదా? అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ హాబీస్ బేసిక్గా మ్యూజిక్ అండ్ లిటరేచర్ అండి. నాకు లిటరేచర్లో వచ్చేటప్పటికి తెలుగులో పుస్తకాలను చదివాను. ఒరిజినల్లీ కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక ఇయర్ పరీక్షలు కూడా మానేసి నేను ఐ స్టార్టెడ్ రీడింగ్ బాలగంగాధర్ తిలక్, శ్రీశ్రీ వీళ్ళందరినీ చదివాను. నాకు బాలగంగాధర్ తిలక్ కవిత్వం బాగా ఇంట్రెస్ట్ అండి. ఆయన కథలు, ఆయనది ఆ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్కువ ఉంది. అవన్నీ చదువుకున్న తర్వాత ఇక నేను ఢిల్లీలో అక్కడ వచ్చేస్తుంటే ఇంగ్లీష్ లిటరేచర్ బాగా పరిచయం అయింది. నాకు బాగా లిటరీ ఫిక్షన్ ఇంట్రెస్ట్. ఐ రీడ్ లాట్ ఆఫ్ లిటరీ ఫిక్షన్, సీరియస్ ఫిక్షన్. నేను మన లోసా, అట్లానే మార్క్వీజు, తర్వాత చాలామంది వీళ్ళు అట్లా ఆఫ్రికన్ రైటర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా చదువుతుంటాను. నాకు అది పెద్ద హాబీ. నాకు పెద్ద లైబ్రరీ ఉంది. నేను రిటైర్ అయిపోయినా కానీ ఐ డోంట్ యాక్చువల్లీ ఫైండ్ టైమ్ టు రీడ్ ఆల్ దీస్ థింగ్స్. సో లిటరీ ఫిక్షన్ బాగా ఇంట్రెస్ట్ అండి. ఓకే, తెలుగు సాహిత్యానికి సంబంధించి మీ రిలేషన్షిప్ ఎలా ఉండేది? తెలుగు సాహిత్యం ఫాలో అవుతుంటానండి. కాకపోతే ఇప్పుడు తెలుగు చదివే వాళ్ళు తగ్గిపోయారు కాబట్టి రాసే వాళ్ళలో కూడా స్పిరిట్ పోయింది అనిపిస్తుంది. కాంటెంపరీ అంటే చచ్చిపోయారు, బట్ కాంటెంపరీ రైటర్స్లో నాకు పతంజలి గారు ఒకడండి. పతంజలి వన్ ఆఫ్ ది కాంటెంపరీ రైటర్స్, బెస్ట్ రైటర్స్, ఒరిజినల్ రైటర్స్ అనుకుంటాను నేను. ఆయన పుస్తకాలు నాకు బాగా ఇంట్రెస్ట్. ఆయన రాసిన ఒక దెయ్యం ఆత్మకథ అని, అది పంచతంత్ర కథలాగా ఉంటుంది. దట్ వాజ్ ఏ రెగ్యులర్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఆఫీసులో కానీ, బాసులతో కానీ, గవర్నమెంట్లో కానీ ఎక్కడన్నా నాకు కొంచెము క్లాష్ వచ్చినా, డిసప్పాయింట్మెంట్ వచ్చినా వెంటనే వెళ్ళి ఆ పుస్తకం చదువుతుంటా. ఆ ఒక దెయ్యం ఆత్మకథ మటుకు చాలా మంచి బుక్ అండి. అట్లానే ఆయన రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి. గోపాత్రుడు అని నవల ఉంది, చాలా ఉన్నాయి. పిలక తిరుగుడు పువ్వు అని ఒక కథ రాశాడు. నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది ఆయన. రైట్ సార్, ఇప్పుడు కొద్దిసేపు మన డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అంటే పర్టికులర్గా మీరు ఆర్టీఓలో పనిచేశారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేశారు, అడిషనల్ కమిషనర్గా రిటైర్ అయ్యారు. సో ఆర్టీఓ నుంచి అడిషనల్ కమిషనర్ దాకా మీరు చాలా
పరిస్థితులను చూసుంటారు, దగ్గర నుంచి చూసినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో పర్టికులర్గా ఈ సెక్టార్లో, ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో ఎక్కువ అవినీతి ఉంది అన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. చాలా చోట్ల అదే స్పష్టంగా కనపడుతుంది. అట్లీస్ట్ ఒక కారు డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర నుంచి, ఒక బైక్ డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ విల్ బి గో త్రూ ద ఏజెంట్స్ ఓన్లీ. సో ఈ కరప్షన్ని మీ మీ పరిస్థితుల్లో గమనించుంటారు కనుక అలాంటి వాటిని రూపుమాపాలంటే ఏమున్నాయి టెక్నాలజీ? అంటే ఇదేంటంటేనండి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కరప్షన్ అనేది బేసికల్గా స్పీడ్ మనీ. అంటే ట్రాన్సాక్షన్లో పెద్ద కోట్లాది రూపాయలు, లక్షాది రూపాయలు ఏముండవు, 500, 200 ఇట్లా రోజుకి ఒక 100 మంది 500 రూపాయలు ఇచ్చారనుకోండి, హ్యూజ్ మనీ అవుతుంది. ఈ స్పీడ్ మనీనే ఎక్కువ. ఇదంతా బేసిక్గా ఏంటంటే ట్రాన్సాక్షన్ చేయటంలో డిలే చేయటము, ఏవో అడ్డంకులు కల్పించడం, వీటికి దానికి ఒకటి సిటిజన్ ఫ్రెండ్లీ చేయటం, ఒకటి కంప్యూటరైజేషన్ చేయటం, ఒకటి. ఈ రెండిట్లో కూడా డిపార్ట్మెంట్లో నేను ఉన్ననాళ్ళు ఐ వాజ్ ఆల్వేస్ ఎన్ యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ దీస్ థింగ్స్. ఇప్పుడు కంప్యూటరైజేషన్ మీకు చెప్పాను. ఫస్ట్ అప్రోచ్ పేపర్ తయారు చేసాం, తర్వాత దాన్ని యూజర్ ఫ్రెండ్లీగా చేసాం, తర్వాత టోటల్గా ఆన్లైన్ చేసాం. వీటన్నిటిలో కూడా ఐ వాజ్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్. అది చాలా వరకు నేను అంటాను 20-25% మార్పును తెచ్చిందండి కంప్యూటరైజేషన్. అంతకు మించి తేలేకపోయింది. ఎందుకంటే కంప్యూటర్ అక్కడ తెచ్చి పెడతాం కానీ కల్చర్ మార్చలేం కదా. ఎగ్జాక్ట్. కల్చర్ మార్చాలంటే చాలా కష్టం. అంటే గవర్నమెంట్లో కూడా ఎట్లా ఆలోచిస్తారంటే, ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఒక సోషల్ సిస్టమ్. అవును. సోషల్ సిస్టంలో రిఫార్ము సోషల్గా తేకుండా టెక్నాలజికల్గా తేవాలని చూస్తాం. ఓకే. సోషల్ రిఫార్మ్ తేకుండా టెక్నాలజికల్గా తేవాలంటే కుదరదు. సోషల్ రిఫార్మ్ కూడా రావాలి. అవును. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెహికల్ ఫిట్నెస్కి వస్తుంది, ఇన్స్పెక్టర్ డబ్బులు తీసుకుంటాడు, ఫిట్నెస్ చేసి పంపిస్తాడు, వెహికల్ బాగలేదు, ఓనర్ హ్యాపీ, వాడు బాగలేని వెహికల్కి ఇచ్చేసాడు కాబట్టి, ఇన్స్పెక్టర్ హ్యాపీ, వాడు డబ్బులు తీసుకొని ఇచ్చాడు కాబట్టి, ఆ పై ఆఫీసర్ హ్యాపీ, రొటీన్గా పని అయిపోయింది కాబట్టి. ఫైనల్గా ఏమిటి, గవర్నమెంట్ ఈజ్ నాట్ హ్యాపీ. టార్గెట్ ఫుల్ అయిపోయింది కాబట్టి గవర్నమెంట్ షుడ్ నాట్ బి హ్యాపీ, బికాస్ ది పర్పస్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ ది వెహికల్ ఈజ్ ఇన్ ఎ వెరీ ఫిట్ కండిషన్ విచ్ విల్ హెల్ప్ ఇన్ రోడ్ సేఫ్టీ అండ్ ఆల్ దిస్. ఎగ్జాక్ట్లీ. సో గవర్నమెంట్ అనేది ఒక భారత మాతలాగా, ఆంధ్ర మాతలాగా వచ్చి నాయన నువ్వు నాకు అన్యాయం చేస్తున్నావు అని ఆఫీసర్కి కానీ ఓనర్ కానీ చెప్పదు కదా. అవును. సిస్టమ్. ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత లక్షల రూపాయలు వాళ్ళకి పరిహారం చెల్లించే బదులు దీని మీద దృష్టి పెట్టి ఇది చేయరు. ఎందుకనంటే ఇది సోషల్ సిస్టంలో మార్పు రావాలి. ఎంతైనా సరే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కదా, అన్ని డిపార్ట్మెంట్లో ఫర్ గెటింగ్ ఏ రిఫార్మ్ ఇన్ ద సోషల్ ఫీల్డ్ వీ గో ఫర్ టెక్నాలజికల్ రిఫార్మ్స్. సార్, ఇప్పుడు మనకి నిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా కొన్ని బస్సులు పక్క రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయ్యి వస్తున్నాయి అంటారు. ఇక్కడ నుంచి జనాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఈ బస్సులు దాని మీద కూడా ఒక 5 minutes మీకు అంతా చెప్తాను. షూర్. ఫస్ట్ థింగ్, బస్సులు అనగానే కొంతమంది కమ్యూనిస్ట్ లీడర్స్ వీళ్ళు మాట్లాడుతుంటారు, ప్రైవేట్ బస్సులు వాడు దోచేసుకుంటున్నాడు, ఆర్టీసీ బస్సులకి ఆదరణ లేకుండా పోయింది, ఆర్టీసీ ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు ప్రైవేట్ బస్సు అంటే ఒక్కొక్క బస్సు 70 లక్షల నుంచి 1.5 కోటి దాకా ఉంటుందండి. యావరేజ్ 1 కోటి రూపాయలు వేసుకోవచ్చండి. ఓకే. ఆంధ్ర తెలంగాణలో కలిపి 3,000 బస్సులు ఉన్నాయండి. 3,000 బస్సులు అంటే 3,000 కోట్ల రూపాయల బిజినెస్ ఉందండి. ఇప్పుడు ఆర్టీసీ కొనాలంటే 3,000 కోట్లు పెట్టి కొనాలి కదా. రెండోది, ఆర్టీసీ అయితే చాలా తక్కువగా నడుపుతుందని మొన్న ఒక ఆయన టీవీలో చెప్తున్నాడు. అది కూడా కరెక్ట్ కాదు. ఆర్టీసీ చాలా తక్కువ రేటుకి నడుపుతుంది. ఎందుకు? ఆర్టీసీకి 100 రూపాయలు అయితే 30 రూపాయలకే నడుపుతుంది. 70 రూపాయలు ప్రభుత్వం దానికి ఇస్తుంది. అంటే యాజ్ ట్యాక్స్ పేయర్స్ వీఆర్ పేయింగ్ ద ఆర్టీసీ. ఇప్పుడు ప్రైవేట్ ఫెలో 100 రూపాయలు వాడికి ఎవడు పే చేయడు, వాడు 100 రూపాయలు కలెక్ట్ చేస్తాడు. సో జస్ట్ సేయింగ్ దట్ పబ్లిక్ సెక్టర్ అయితే బెటర్గా ఉండేది అంటే కరెక్ట్ కాదు. ఈ 3,000 బస్సుల్ని మరి గవర్నమెంట్ తీసుకొని నడపగలరా? సో 3,000 బస్సులు అంటే 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఈ ప్రైవేటు బస్సులను కూడా గవర్నమెంట్ కంట్రోల్లో నడపగలిగే స్టేజ్కి గవర్నమెంట్ తీసుకురావాలి. తీసుకురావడానికి ఏం చేస్తారు? అది స్టేజ్ క్యారేజీ ఆర్టీసీ అయితే, ఇది కాంట్రాక్ట్ క్యారేజీ. ఇవన్నీ ఎప్పుడో 50 ఏళ్ల కింద వచ్చినటువంటి డిఫరెన్స్ అండి ఇది, స్టేజ్ క్యారేజీ కాంట్రాక్ట్ క్యారేజీ అనేది. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే, విజయవాడలో ఇప్పుడు మీరు బయలుదేరి హైదరాబాద్ పోవాలంటే ఎవడన్నా ఇది స్టేజ్ క్యారేజా కాంట్రాక్ట్ క్యారేజీ ఎవరు చూస్తారా ఎవడన్నా? సో అది ఇప్పుడు ఇన్కాన్సిక్వెన్షియల్, ఓల్డ్ అయిపోయింది ఆ డిఫరెన్స్, తీసి పారేయాలా. ఈ బస్సుల్ని తిరగనివ్వాలంటే ఇటు తిరగమని కాదు నేను. యూ హ్యావ్ ఏ పర్ఫెక్ట్ కంట్రోల్. గవర్నమెంట్ షల్ హ్యావ్ ఏ పర్ఫెక్ట్ కంట్రోల్. సే ఓపెన్లీ దట్ దీస్ బస్సెస్ కెన్ బి రన్ ప్రొవైడెడ్ దీస్ కండిషన్స్ ఆర్ మెట్ అని చెప్పి నడపాలండి. అది చేయకపోవడంతో ఏమైందంటే
ప్రైవేట్ బస్సు అనగానే దొంగ అని ఒకటి వచ్చింది. తర్వాత ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ బస్సులన్నీ ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ గత 25 ఏళ్ళుగా విపరీతంగా పెరిగిపోయింది. అవును, విపరీతంగా పెరిగిపోయింది. విజయవాడ, బెంగళూరు, విజయవాడ, మద్రాసు బోల్డ్ మంది ఉన్నారు. సో దాంతో దీన్ని బాగా ఈజ్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మంచి ఉద్దేశంతో ఒక సిస్టమ్ తెచ్చారండి. ఈ బస్సులు ప్రతి బార్డర్లో ట్యాక్స్లు కట్టడం ఇవన్నీ ఆపేయాలి, నేషనల్ పోర్టల్ ఒకటి పెడతాం, అందులో డబ్బులు కట్టేసి ఏ రాష్ట్రంలో తిరగొచ్చు, ఈ డబ్బులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఉంచుకోదు, అప్ టు ద లాస్ట్ పైసా రాష్ట్రాలకి షేర్ చేస్తుంది ఓకే అని పెట్టి ఒక స్కీమ్ తెచ్చారండి. అంటే ఏంటి, ఏ బస్సు అయినా ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే ఒక 5 ఏళ్ల కిందట రాష్ట్రానికి ట్యాక్స్ కట్టాలి, ఏ రాష్ట్రానికి పోతుంటే ఆ రాష్ట్రానికి ట్యాక్స్ కట్టుకుంటూ పోవాలి. వీళ్ళు ఏం చేశారంటే ఆ రాష్ట్రానికి ట్యాక్స్ కడితే చాలు, నేషనల్ పూల్లో కడితే ఇంకే రాష్ట్రానికి కట్టక్కర్లే, ఎక్కడైనా తిరగచ్చు, నువ్వు ఎక్కడైనా తిరగచ్చు అన్నారు. ఈ ఎక్కడైనా తిరగచ్చు అని వాళ్ళు ఏంటంటే మంచి ఉద్దేశంతో భారతదేశంలో ఈ రోడ్డు ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ని చాలా సులభతరం చేయాలని పెట్టారు. ఈ సులభతరం చేయాలని పెట్టిన దాంట్లో 2-3 ఇబ్బందులు వచ్చినాయండి, సైడ్ ఎఫెక్ట్స్. ఒక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఎక్కడైనా తిరగచ్చు అన్నారు కదా వాళ్ళు, హోమ్ స్టేట్ ట్యాక్స్ కట్టాలా, నేషనల్ ట్యాక్స్ కట్టాలా. వీళ్ళు ఏం చేస్తున్నారు, నేషనల్ ట్యాక్స్ ఎక్కడ కట్టినా ఒకటే, హోమ్ స్టేట్ ట్యాక్స్ ఎక్కడ తక్కువ ఉందో అక్కడ పోతుంది. అక్కడికి వెళ్తాం. ఇప్పుడు పాండిచ్చేరి, వాడికి ఏముందండి, పాండిచ్చేరిలో ఎంత ఉంటుంది, చిన్న ప్లేస్, అక్కడ ఒక ₹1,00,000 కడితే చాలంటాడు, మన దగ్గర 5 లక్షలు కట్టాలి. అవును, సో అక్కడికి పోతున్నారు. అక్కడికి పోతే అది ఇల్లీగల్ అనడానికి లేదు, అది దట్ ఈస్ అవాయిడెన్స్, నాట్ ఎవేషన్ ట్యాక్స్. అక్కడికి వెళ్ళినప్పుడు కంట్రోల్ తగ్గుతుంది. బేసిక్ ప్రాబ్లం ఏంటి, బస్ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్, రిజిస్టర్డ్ ఇన్ నాగాల్యాండ్, ఆ రిజిస్టర్డ్ ఇన్ సమ్ కంట్రోల్ తగ్గుతున్నది. దట్ ఈజ్ ఒక విపరీతం దాని మీద వచ్చింది. రైట్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్ ఒక విషయం చెప్పండి. ఇప్పుడు విఐపీల మీటింగ్స్ జరిగేటప్పుడు, అదే గవర్నమెంట్ బేస్డ్ జరిగేటప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వెహికల్స్ అన్నీ కూడా ఆర్టీఓ ద్వారానే ట్రాన్స్పోర్ట్ అవ్వటం, వాళ్ళందరినీ వాళ్ళలో స్కూల్ బస్సులు కానీ ఇతరత్రాలు అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రొసీజర్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది అసలు కరెక్ట్ కాదండి. ఇది అన్ని పార్టీలు చేస్తాయి. ఇప్పుడు రూలింగ్ పార్టీ అయినా ఇప్పుడు అపోజిషన్ పార్టీ అనేది ఏమి లేదండి, అందరూ చేస్తున్నారు. ఇది ఒక రకంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఎన్ఫోర్స్మెంట్ డిసిప్లిన్ని చాలా దెబ్బతీసేస్తుందండి. ఇప్పుడు ఒక స్కూల్ బస్సు వాడు సరిగ్గా తిప్పటం లేదు అని వాడు ఆపుదామంటే వాడిని ఎవ్రీడే మీటింగులకి వీడు పిలవాల్సి వస్తుంది కదా. సో ఈ విధంగా చేయటము, స్కూల్ బస్సులు చేయటం మటుకు చాలా మహాపరాధం అండి, ఏ గవర్నమెంట్ చేసినా కానీ. బట్ అందరూ చేస్తున్నారు. ఎందుకంటే నాట్ ఓన్లీ స్కూల్ బస్, ప్రైవేట్ వెహికల్స్ కూడా చాలా వరకు ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువ స్కూల్ బస్సుల మీద స్కూల్ బస్సులు ఉంటాయి. స్కూల్ బస్సుని టాప్ ప్రియారిటీలో దాని కండిషన్స్ చూసుకోవాలండి. ఎందుకంటే చిల్డ్రన్ అంటే హైయెస్ట్ ప్రియారిటీ షల్ బీ గివెన్ అవుట్ ఆఫ్ ఆల్ బస్సెస్ టు స్కూల్ బస్సెస్. వాటిని తీసుకెళ్ళి ప్రైవేట్కి ఎక్కడ పడితే అక్కడ 400-500 కిలోమీటర్లు తీసుకెళ్తారు మీటింగులకి. అవన్నీ 50-60 కిలోమీటర్ల లోపల తిరగాల్సిన బస్సు. ఆ స్కూల్ బస్సుల్ని వాడటం ఆపేయాలండి గవర్నమెంట్లో. అంటే అన్ని పార్టీలు అట్లనే చేస్తుంది. రైట్ సార్, లైక్ యూ, మీకు లాగా ఈ పర్టికులర్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే బేసిక్గా ఏంటంటేనండి, గవర్నమెంట్ జాబ్ అనేది నేను ఇంతకుముందు కూడా ఒకసారి ఎవరికో చెప్పాను. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా పైకి రావాలంటే అతనికి పాపులారిటీ మీద పైకి వస్తాడు. 10 మంది వెనక వస్తారంటే ఏ పని చేయడానికన్నా వెళ్తాడు. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడంటే అతను ప్రాఫిట్ కోసం వెళ్తాడు. ఎక్కడ ప్రాఫిట్ వస్తే అక్కడ వాళ్ళు వెళ్తారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ప్రాఫిట్ కోసమే వచ్చింది ఇండియాకి. అంటే వ్యాపారము, రాజకీయం, ఒకటి పాపులారిటీ, ఒకటి ప్రాఫిట్, ఇంకోటి ఉద్యోగం అనేది డ్యూటీ. నీ కర్తవ్యం నువ్వు చేయాలి అనుకోని ఉద్యోగంలోకి రావాలి. నా కర్తవ్యం నేను చేయడానికే వస్తాను అనుకొని రావాలి, కానీ అటు ప్రాఫిటో ఇటు పాపులారిటీయో చూసుకొని వచ్చినా రెండు మిక్స్ చేసినా ఉద్యోగ ధర్మం టోటల్గా దెబ్బతింటుంది. నేను ఇది మొదటి నుంచి ఫాలో అయ్యాను. ఎందుకంటే నేను మొట్టమొదట పోలీస్ అకాడమీలో, నేషనల్ పోలీస్ అకాడమీలో సివిల్ సర్వీస్లో ట్రైనింగ్ అయినప్పుడు ఆలీ అని దాని డైరెక్టర్ జనరల్ ఉండేవాడు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆయన మేమందరం బయటకు వస్తున్నప్పుడు సర్వీస్లోంచి, ట్రైనింగ్లోంచి ఒక మాట అన్నాడు, మీరు సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో రకరకాల సర్వీసుల వాళ్ళు ఉన్నారు, అందరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు రకరకాల టెంప్టేషన్లు వస్తాయి. ఈ టెంప్టేషన్లు వచ్చినప్పుడల్లా మీరు ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యూ జస్ట్ రిమెంబర్ ది వే యూ గాట్ సెలెక్టెడ్. మీరు సెలెక్ట్ అయిన విధానం గుర్తుపెట్టుకోండి, ఎంత ఫేర్గా మీరు ఉద్యోగంలోకి వచ్చారో గుర్తుపెట్టుకోండి. ఇఫ్ దిస్ సెలెక్షన్ ఈజ్ ఆల్సో కరప్టెడ్ యూ వుడ్ నాట్ హ్యావ్ కమ్ హియర్. సో వెన్ ఎవర్ యూ గెట్ ఇన్ టు సచ్ సిచ్యువేషన్స్ జస్ట్ ట్రై టు రిమెంబర్ ది వే యూ గాట్ సెలెక్టెడ్ అన్నాడు.
అలాగే ఉద్యోగం చేస్తే ఎవరైనా మంచిగా పనిచేయచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో విషయాలు మాతో Right అండి. పంచుకున్నారు. Thank థ్యాంక్ you. యూ వెరీ మచ్ సార్. ఓకే. ఇది సంగతి. ఈరోజు మనం ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి, విజయవాడలో పేరు ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో విశేషాలు, ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ప్రసాదరావు గారిని కలిసాం. అదేవిధంగా మరొక వ్యక్తితో త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ వైకే టీవీ.